హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మూవీన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే నేను క్యాప్కట్లో వీడియో ఇంట్రో అనేది ఎలా తయారు చేయాలని చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో అయితే చూడండి. ఫస్ట్ చూసారు కదా ఈ వీడియో అయితే ఎంత బాగుందో. సో ఇలానే మీరు కూడా ఒక ఈజీగా సింపుల్ మెథడ్లో వీడియో అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియోని ఎలా క్రియేట్ చేయాలనేది మన క్యాప్కట్ అనే యాప్ని ఫస్ట్ ఓపెన్ చేయాలన్నమాట. సో క్యాప్కట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చూసారు క్యాప్కట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇందులోని మనకి క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో ఇందులో నీవేవి మీరు ఏం చెప్పాను, ఓన్లీ వీడియో అనేది ఎలా చేయాలి అనేది మాత్రమే చెప్తాను. సో ఇన్ కేస్ ఈ వీడియోకి రెస్పాన్స్ బాగా వస్తే సో ఆ తర్వాత నేను క్యాప్కట్ ట్యుటోరియల్ మొత్తం చేసి చూపిస్తాను అనమాట. సో యూజ్ చేసుకున్న వాళ్ళు ప్రీమియం ప్రో అనేది యూజ్ చేస్తారు. సో అందులో 6 hours పడుతుంది వర్క్ అనేది చేయడానికి. సేమ్ ప్రాసెస్ ఇందులో కూడా ఉంటుంది. కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట మెథడ్ అనేది ఇందులో. సో క్యాప్కట్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. అందులో 6 hours పడుతుంది, 2 hours అయితే చేసి అనమాట. సో ఇప్పుడైతే మనం క్యాప్కట్ అనేది ఇలా ఓపెన్ చేస్తాం. క్యాప్కట్లో ఒక్కొక్కసారి నెట్ అనేది గ్లిచ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ నేను ఎఫెక్ట్స్ని ఓపెన్ చేసాను అనుకోవాలి. ఇక్కడ నెట్వర్క్ నో అన్నది ఓపెన్ అయ్యి ఇవి కూడా ఓపెన్ అవ్వవు. సో నెట్వర్క్ ఇష్యూ అని వచ్చి ఉండిపోతుంది అనమాట. సో దాన్ని మీరు ఎలాగ క్లియర్ చేసుకోవాలనుకుంటే సో ఫస్ట్ దాన్ని నేను మినిమైజ్ చేస్తాను క్యాప్కట్ని. మీరు ఏం చేస్తారంటే క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ విపిఎన్ గేట్ అని కొడతారు. విపిఎన్ గేట్ అని కొడతారు అనమాట. సో ఫస్ట్ సాఫ్ట్వేర్ వెబ్సైట్ అనేది వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి నెక్స్ట్ అలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విపిఎన్ ఫస్ట్ గేట్తో లేదా సెకండ్ పబ్లిక్తో ఏదో మనం కాపీ చేసుకోండి. ఇది ఒకటే. సో ఫ్లాట్గా కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఇక్కడ చూసారా యూజర్ నేమ్ పాస్వర్డ్ విపిఎన్ ఉంటుంది అనమాట. యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కూడా విపిఎన్. సో నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను కాబట్టి క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసి ఇక్కడ విండోస్ బార్లో మీరు సెర్చ్ బాక్స్లోని ఇక్కడ విపిఎన్ అని కొట్టి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తారు అనమాట. ఇక్కడ మీకు యాడ్ విపిఎన్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు విండోస్ బిల్ట్ ఇన్ పెట్టుకొని కనెక్షన్ నేమ్ పెట్టుకుంటారు. MOBIN నాది పెట్టుకున్నాను. సో ఇక్కడ సర్వర్ నేమ్ అక్కడ మీరు గూగుల్ క్రోమ్లో ఏ సేవ్ చేస్తారో దాన్ని మీరు ఇక్కడ పేస్ట్ చేస్తారు. ఇక్కడ ఆటోమేటిక్ ద్వారా SSTP అని పెట్టుకుంటారు అనమాట. సో ఇక్కడ వచ్చి పాస్వర్డ్ విపిఎన్, దీంట్లో కూడా విపిఎన్ స్మాల్ లెటర్స్ కొట్టేసి ఇక్కడ మీరు సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగా ఇంటర్ఫేస్ అని మొబైల్లో మీరు ఏం పెట్టుకున్న పేరు అది వచ్చేస్తున్నారు. దీన్ని మీరు కనెక్ట్ చేసుకుంటారు అనమాట. వద్దనుకుంటే ఇక్కడ మీరు డిస్కనెక్ట్ చేసుకుంటారు. సో మీకైతే చిన్న సింపుల్గా ఫాస్ట్గా చెప్పాను. సో ఇప్పుడైతే మనం క్యాప్కట్లో అది ఓపెన్ అయిన తర్వాత సో మీకైతే కొన్ని దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొకసారి క్యాప్కట్ మీద ఓపెన్ చేయండి. అప్పుడు మీకు కొన్ని ఇంటర్ఫేసెస్ అన్ని ఇలా కొన్ని ఓపెన్ అయితే అవుతాయి అనమాట. సో ఆ విపిఎన్ కనెక్ట్ చేయకపోతే కొంచెం ఇబ్బంది పడతారు. ఇంకోటి గమనించాల్సిందంటే విపిఎన్ కనెక్ట్ చేసినప్పుడు కొంచెం సిస్టమ్ అనేది కొంచెం స్లో అవుతుంది. సో ఈ వర్క్ చేసినంత వరకు విపిఎన్ కనెక్ట్ చేసి ఉంచండి. ఈ వర్క్ అయిపోయిన వెంటనే విపిఎన్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి డిస్కనెక్ట్ చేసేస్తే మీరు నార్మల్గా సిస్టమ్ అంతా బ్రౌజింగ్ అన్ని మొత్తం స్పీడ్ అని యూజ్ చేయలేదు. కొంచెం నెట్ స్లోగా అవుతుంది అనమాట విపిఎన్ కనెక్ట్ చేసిన తర్వాత. సో ఇప్పుడైతే చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో ఇప్పుడైతే ఇలా క్యాప్కట్లో ఓపెన్ అయిన తర్వాత సో ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది అనమాట. ఇంపోర్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ని నేను డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ బటన్ నొక్కేస్తే కింద వచ్చేస్తుంది ఇక్కడ డైరెక్ట్గా. సో లేదనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన సరే అయిపోతుంది అనమాట. ఓకేనా. సో నేనైతే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి మౌస్తో ఇక్కడ రెటియో అని ఉంటుంది. రెటియోని ఇక్కడ మనకి 16.9 అంటే యూట్యూబ్ది స్క్రీన్ డిస్ప్లే నెంబర్ అన్నమాట అది. సో దాన్ని మనం ఇలా స్క్రీన్ పెద్ద చేసుకొని సో దీన్ని ఇంకా కొంచెం పెద్ద చేసుకుంటాం. ఒక 10 seconds దాకా పెట్టుకుంటాను అన్నమాట. నాకు ఒక 10 seconds వీడియో ఇంట్రో అయితే తయారు చేయాలి. సో ఇప్పుడైతే బిగ్ బాస్ బాగా ఫేమస్ అవుతుంది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళని కొన్ని వీడియోస్ని తీసుకుని పెట్టుకుంటున్నాను. మొత్తం ఒక వీడియో తయారు చేసి మీకు నేను చూపిస్తాను ఇంట్రో ఎలా ఉంటుందో. సో ఇందులో నాకు పర్సన్స్ కావాల్సిన ఇందులోని ఎవరంటే ఇందులోని ఫస్ట్ తనుజ ఉంటుంది. తనుజ తెలుసు కదా మీకు, బిగ్ బాస్లో ఇప్పుడు యాడ్ అయ్యారు. సో తనని తీసుకొని నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం స్క్రోల్ ఇక్కడ జరుపుకుంటా. సో నాకు ఇక్కడ ఎఫెక్ట్స్ అది ఎలా కావాలనుకుంటున్నాను అంటే నేను ఈ ఫోటో అనేది చూసారా, దీన్ని కొంచెం పెద్ద చేసుకొని కొంచెం చిన్న చేసుకుంటాను. సో ఇక్కడ నేను పెట్టుకుంటాను అనమాట. ఈ ప్లేస్లో నేను పెట్టుకుంటాను. సో నాకు ఈ ఫోటో జస్ట్ ఇలా వచ్చిందని నేను ప్లే చేస్తాను. నాకైతే మూవ్ అయితే అవ్వట్లేదు. సో దీన్ని నేను కొంచెం ఎఫెక్ట్స్ అనేది పెడతాను అనమాట. సో నాకు ఎలా ఎఫెక్ట్స్ కావాలనుకుంటున్నాను అంటే
దీన్ని నేను ఇక్కడ తీసుకెళ్ళిపోతా. ఫస్ట్ ఇక్కడ బయటికి తీసుకెళ్ళిపోయి ఇక్కడ చూసారా వీడియో దాంట్లో కంట్రోల్స్ ప్యానల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను పొజిషన్ అని చూసారా, ఇక్కడ పొజిషన్, ఈ పొజిషన్ దగ్గర నేను ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఈ కరస్పాండ్ నుంచి చూసా దీన్ని ఇలాగ నేను ఇక్కడ జరుపుకొని ఈ ఫోటో నేను డైరెక్ట్గా ఇక్కడ లాక్కుంటున్నా. చూసా దీన్ని మనం ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. చూసారా ఒక ఎఫెక్ట్ అనేది వచ్చింది ఇక్కడ నుంచి ఎగ్జిట్ నుంచి ఎంట్రీకి ఫోటో. సో నేను నెక్స్ట్ ఇంకొక ఎఫెక్ట్ అని తీసుకుంటాను. సో నేను ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ దీన్ని నేను దీన్ని కట్ చేయడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట, స్ప్లిట్ చేసుకుంటాను అన్నమాట. కంట్రోల్ బి ఇక్కడ స్ప్లిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇదే ఫోటోని నెక్స్ట్ నేను ఇక్కడ తీసుకొస్తాను అన్నమాట. అదే కీ ఇస్తాను, ఇంకో కీ ఇస్తాను. ఇలా కీ ఇచ్చి ఇక్కడ వచ్చి సెంటర్కి వస్తాను అనమాట. చూసారా ఇలా ఎంట్రీ ఇచ్చింది, ఫుల్ వచ్చింది. మళ్ళీ అక్కడ ఇంకొక కీ అని నేను ఇస్తాను, దానిపైన ఇంకొక కీ ఇచ్చి ఇక్కడ పైన స్కేల్ తీస్తాను అనమాట. స్కేల్ ఇక్కడ నుంచి పట్టుకొని ఇక్కడ తాగిస్తాను నేను. చూసారా కొంచెం జూమ్ అయితే అయ్యింది. నేను ఓన్లీ కట్ చెప్తున్నా, వీడియో బేసిక్ అలౌ చేస్తాననేసి. ఓకేనా? సో ఇలా ఎంట్రీ ఇచ్చి ఫ్రంట్కి వచ్చింది. సూపర్ కదా. ఇప్పుడు నాకు ఇంకా కొంచెం ఎఫెక్ట్స్ అనేది కావాలి. సో చూసే కదా ఫస్ట్ వీడియోలో ఎలా అయితే వచ్చిందో, సో అలా నాకు కావాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకుంటే ఇందులో దీన్ని ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటాను నేను. స్ప్లిట్ చేసుకొని సో దీనికి నేను ఈ ఫోటోకి అనేది చూసిన 3 ఫోటోలకు నేను స్ప్లిట్ చేస్తున్నాను. ఈ 3 స్ప్లిట్ చేయడానికి నేను ఎఫెక్ట్స్ అని తెచ్చుకుంటాను అనమాట. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత నాకేం ఎఫెక్ట్ కావాలి, సో కొన్ని నాకు నచ్చిన డౌన్లోడ్ చేసుకున్నాను, కొన్ని నచ్చకుండా నాకు అలా వదిలేస్తున్నాను. సో ఎట్లా మౌస్ అనేది దాని మీద తీసుకెళ్తే ఆ ఎఫెక్ట్ అనేది మీకు ప్లే అవుతుంది అనమాట. సో నాకు అది ఏ ఎఫెక్ట్ వద్దు. నేను ఆల్రెడీ కొన్ని ఎఫెక్ట్ నేను సేవ్ చేసుకొని ఇలా డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ స్టార్ బటన్ ఉంటుంది, స్టార్ బటన్ పెట్టుకుంటే మీ ఫేవరెట్ అనమాట. నాకు ఫేవరెట్స్లో నేను తీసుకున్నా కొన్ని, నా ఫేవరెట్స్ అయితే ఇలా వస్తాయి అనమాట. సో ఇవన్నీ కూడా నా ఫేవరెట్స్. సో ఇందులో నాకు నచ్చింది ఒకటి తీసుకుంటాను. నాకు నచ్చింది ఏముంది ఇందులో, సో ఇది నేను పెట్టుకుంటాను. ఇక్కడ తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ నేను చేసేస్తాను. చూడండి ఇక్కడ నేను పెట్టి మళ్ళీ ప్లే చేస్తాను వీడియో నేను. చూసారా ఒక ఎఫెక్ట్స్లోకి వచ్చింది కదా వీడియో అనేది. సో దాన్ని నేను నెక్స్ట్ కొంచెం తగ్గించుకుంటాను నేను. చూసారు కదా అలా ఆగిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొక ఎఫెక్ట్స్ అనేది నేర్చుకుంటాను. ఇందులో నేను ఇక్కడ వీడియో ఎఫెక్ట్ అండ్ బాడీ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి. చూసారు ఇక్కడ 2 ఉంటాయి. ఇందులో ఉన్నవి బాడీ ఎఫెక్ట్స్ అనమాట మొత్తాన్ని కూడా. ఇవి నేను ఆల్రెడీ ఫేవరెట్ పెట్టుకున్నాను కాబట్టి నేను డౌన్లోడ్ చేసి ఫేవరెట్లో పెట్టుకున్నాను అనమాట. సో నేను ఫేవరెట్స్లోకి వెళ్ళి సేమ్ బాడీ ఎఫెక్ట్స్ అందులోకి వచ్చిన తర్వాత నాకు నచ్చింది చూద్దాం. ఏమున్నది చూసా కదా ఇవన్నీ ఎలా వస్తున్నాయో. సో ఇందులో నాకు ఇక్కడ ఓకే స్ట్రీమ్ అండ్ స్ట్రోక్ అని వచ్చింది. చూసారా ఇక్కడ నుంచి నేను పెట్టుకుంటాను నేను ఈ ఎఫెక్ట్ అనేది. నేను ఇలా పెట్టుకుంటాను. సో ఇక్కడ నుంచి ఇది ప్లే చేస్తాం కదా, ప్లే చేసినప్పుడు చిన్న ఎఫెక్ట్ మొత్తం అలా బాడీ అంతా వస్తుంది. చూసారా ఆ ఎఫెక్ట్ అనేది పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చి దీన్ని నేను ఈ ఫోటోని ఇక్కడికి ఇది స్ప్లిట్ చేసుకుంటున్నాను. చూసారా 1 2 3 4 స్ప్లిట్లో నేను ఒక చిన్న ఎఫెక్ట్స్ అని తెచ్చుకుంటాను అనమాట. ఏ ఎఫెక్ట్ ఇందులో నా దగ్గర ఫుల్ జూమింగ్లో ఉంది. సో ఇది ఫస్ట్ ఫోటో చూసారా, ఇది ఫస్ట్ ఫోటో. సో ఇది ఇప్పుడు జూమ్ అయింది. సో దీన్ని నేను ఇదే ఎఫెక్ట్లోని జూమ్ అవుట్ చేస్తాను అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ నేను పెట్టుకుంటాను అన్నమాట. చూసారా చూసారుగా జూమ్ అవుట్ అయింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ నేను ఫాంట్ కింద తెచ్చుకుంటాను. తన పేరు ఏం పేరు, తనుజ కదా. సో నేను ఇక్కడ చూసారు కదా పైన టెక్స్ట్ బాక్స్ అని ఉంటుంది అనమాట. టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్ అని ఉంటుంది. డిఫాల్ట్ అని నేను సెలెక్ట్ చేసుకుంటాను. తన నేమ్ అయితే ఇద్దాం మనం. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని నేను ఆల్రెడీ ఈ నేమ్స్ అన్నీ కూడా నేను ఒక దాంట్లో చెప్పాను కదా ఫైల్లోనే అయితే నేను సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నేనైతే ఇక్కడ పెట్టుకున్నా. సో ఇది వదిలేస్తాను, ఇంకా కూడా వదిలేస్తాను. తను ఇది ఒకటే పెడతా.
ఫస్ట్ ఇక్కడ నేను పెడుతున్నాను అన్నమాట. సో దీనికి కూడా నేను మోషన్ అనేది ఇస్తాను అన్నమాట. నేను ఇక్కడ నుంచి పెట్టుకొని ఇక్కడ వరకు నేను ఇచ్చుకున్నా. సో ఈ మోషన్ నేను అటు ఇటు జరుపుకోవచ్చు. చూసారా, ఇక్కడ వరకు ఇది ఇచ్చా. సో దీన్ని చూడండి, ఫోటోతో పాటు తనుజ అనే ఫాంట్ కూడా కొంచెం రెండు ఒకేసారి కూడా జూమ్ అవుట్ అవుతున్నాయి. చూసారా. సో సేమ్ అట్లానే ఇంకొక ఫాంట్ తీసుకుంటాను అన్నమాట నేను. సేమ్ అక్కడే పెట్టుకొని దీన్ని కూడా దూరం పెట్టుకొని, ఇంకేముంది తన పేరులో గౌడ. సో తనుజ గౌడలో గౌడ తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నా. ఓకేనా. సేమ్ దీనికి కూడా అలాంటి ఎఫెక్ట్ అనేది నేను ఇస్తాను అన్నమాట. సో అలాంటి ఎఫెక్టే కావాలనుకుంటే దీన్ని ఇక్కడ పెట్టుకొని చూసారా, ఇక్కడ పెట్టుకొని నేను సేమ్ మళ్ళీ కీ ఇస్తాను. నేను కూడా ఇక్కడ స్కేల్ దగ్గర సేమ్ ఇదే ఇచ్చి మళ్ళీ సేమ్ నేను ఇక్కడ ఇలా జరుపుకొని కింద నుండి ఎక్కడ కీ ఇచ్చాను దాని పైన కూడా సేమ్ అట్లా లైన్ పెట్టుకొని పైన ఇంకో కీ ఇచ్చేస్తే సరిపోతుంది. సరిపోయింది కదా. చూడండి, ఇప్పుడు రెండు ఒకసారి నేను ప్లే చేస్తాను. చూసారా, తనుజ గౌడ. సో నాకు ఇది ఫాంట్స్ నేను మార్చుకోవాలి. నేను నాకు నచ్చిన ఒక ఫాంట్ అయితే పెడతాం. నేను దీన్ని ఈ తనుజ మీద క్లిక్ చేసి నేను స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొత్తం కన్ఫ్యూజ్ అయితే మేము చేయట్లేదు, 1 by 1 చెప్తున్నా వినండి. సో ఫస్ట్ ఫాంట్ ఇచ్చిన కదా, ఫాంట్ తర్వాత నేను ఫాంట్ స్టైల్ మారుస్తాను. ఫస్ట్ ఫాంట్ ఎలా ఇచ్చి చెప్తుంటే కదా. సో అది. సో ఇక్కడ నేను ఫాంట్ స్టైల్ ఇస్తానమాట. ఇలా ఫ్రంట్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో సిస్టమ్స్ అని ఉంటాయి, ఫాంట్ సిస్టమ్. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు సో చూసారా, ఇన్ని స్టార్లు పెట్టుకున్నాను. ఈ స్టార్లనే నాకు నచ్చినవి అనమాట. నా ఫేవరెట్ ఫాంట్స్ ఉంటాయి. ఇన్ని స్టార్లన్నీ ఇవ్వలేనివి. సో ఇందులో నాకు నచ్చిన ఫాంట్ చూద్దాం. ఇది ఒకటి ఉంది, తనుజాన్ని, ఇది ఒకటి ఉంది. చూసారా ఈ ఫాంట్స్ అన్ని ఎలా ఉన్నాయో. సో నేను ఈ ఫస్ట్ది పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇందులో నేను ఇప్పుడు సేమ్ ఫస్ట్ ఈ ఫాంట్ కూడా మార్చేద్దాం. ఫాంట్ మార్చిన తర్వాత అప్పుడు కలర్కి వెళ్దాం. రైట్. చూసారు కదా. సో తనుజ గౌడ అని ఫాంట్ని ఇలా అయితే వచ్చింది మనకి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఫాంట్ కలర్స్ ఇవ్వచ్చు. కలర్స్ కావాలనుకుంటే ఇక్కడ కలర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. మనకి ఏమైనా కలర్స్ కావాలంటే మనకి లేదు, ఆటోమేటిక్ కొన్ని ఇందులో ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఆ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇక్కడ ఉంటాయి ఎఫెక్ట్స్, ఫాంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇది ఓపెన్ చేసి నాకు ఇవన్నీ డౌన్లోడ్ కొన్ని చేసుకోలేదు. నాకు నచ్చలేదు. అన్ని ఫాంట్ కొన్ని నచ్చలేదు. కొన్ని నచ్చినవి ఏం చేస్తానంటే స్టార్ డౌన్లోడ్ చేసి స్టార్ని పెట్టుకుంటే మన ఫేవరెట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. నా ఇక్కడ ఫేవరెట్ స్టార్ అని చూసారా, ఆ స్టార్లోకి వెళ్ళి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే చూసా ఇక్కడ ఫాంట్స్ అయితే ఎలా వచ్చాయో చూసారు, ఎలా మారుతుందో. అక్కడ క్లిక్ చేయడం, అక్కడ మారడం, అంతే. చూసారు కదా. సో ఇలాగ ఫాంట్స్ అనేది మనం మార్చుకోవచ్చు. సో నాకైతే నచ్చిన ఏదో ఫాంట్ అంటే నాకు ఇది కొంచెం బాగుంటుంది. నాకు ఇది రంగోలి పడినట్టు. సో ఇదొకటి నేను సేమ్ కింద కూడా సేమ్ అదే ఫాంట్ నేను ఇస్తాను అనమాట. సో ఇంకొకసారి ప్లే చేస్తాను చూడండి. చూసారు కదా తనుజ గౌడ్ అనేసి ఎంత బాగుందో. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి దీన్ని నేను ఇలా ఫుల్ చేసుకుంటాను. ఈ ఫాంట్స్ని ప్లే చేసి సో ఇలా ఉంటాం. నెక్స్ట్ నాకు ఇంకోటి ఏం కావాలి, ఈమె ఇప్పుడు అందులో షూట్లో ఉంది, బిగ్ బాస్ షూట్లో ఉంది. సో బిగ్ బాస్ లోగో ఒకటి ఇంకోటి తీసుకుంటా. సో ఇక్కడ బిగ్ బాస్ లోగో ఒకటి తీసుకొని
సో ఇక్కడ ఫాంట్ జూమ్ అయ్యి ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి నేను బిగ్ బాస్ పెడతాను అనమాట. సో దీని ఇలా ప్లస్ బటన్ నొక్కితే ఇక్కడ ఫస్ట్కి వచ్చేస్తుంది. దాన్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం అండ్ ఇక్కడ తగ్గించుకోవడం. సో కదా పైకి వచ్చేసింది అది. దానిని కొంచెం కరప్షన్ చేసి ఎడబెట్టుకుంటున్నా. చూసారు కదా అది. ఇది సడన్గా వచ్చి స్క్రీన్ మీద వచ్చేస్తుంది. సో దీనికి కొంచెం ఎఫెక్ట్ అనేది పెడదాం. నేను ఎఫెక్ట్ ఏం పెడదాం, ఇది పెడదామా? సో మీరు ఇట్లా చూసుకోవచ్చు అనమాట. జూమ్ అవుట్ అని ఉంది. సో ఇది పెట్టుకుందాం. చూసారు కదా కొంచెం ఇక్కడ డ్యూరేషన్ ఉంటుంది. ఆ డ్యూరేషన్ మనం పెంచుకుంటే ఇంకా స్లోగా అది స్క్రీన్ మీద వస్తుంటుంది అన్నమాట. సో నాకు అంత ఎక్కువ అయితే వద్దు. సో ఇది ఓకే. ఇక్కడ నెంబర్ పెడుతుంది, అక్కడ 1.0 నేను పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ నుంచి ఒకసారి ప్లే చేద్దాం. చూసే కదా తనుజ గౌడ్ తన ఇంట్రో ఎలా అయితే వచ్చిందో. సో నాకు ఇందులో ఇంకా కొంచెం ఎఫెక్ట్స్ అనేది పెంచుకోవాలి. నాకు చూసారా ఇలా ముందుకు వెనకొచ్చి చిన్న జరిపించడం, ఇక్కడ స్లో అయిపోయింది చూసారా. దీన్ని నేను ఇక్కడ చివరి దాకా పెట్టుకుంటే ఆ జరిపి కవర్ అయిపోతుంది అన్నమాట. అది సో అదనమాట. చూసారు కదా ఫుల్ వీడియో. నాకు ఇందులో ఇంకా కొంచెం కావాలి, ఎఫెక్ట్స్ కావాలన్నమాట. నాకు ఏ ఎఫెక్ట్ కావాలి చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇందులోనే ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. క్యాప్ కట్లోనే చెప్పాను కదా మీకు వీడియో ఎఫెక్ట్, బాడీ ఎఫెక్ట్. బాడీ ఎఫెక్ట్ అనేది ఓన్లీ ఫోటో ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫోటో మీదే వస్తుంది అన్నమాట. వీడియో ఎఫెక్ట్ అనేది మొత్తం వీడియో మీద అయితే వస్తుంది. సో నాకు ఇందులోని నాకు ఫస్ట్ కావాల్సింది, ఇందులో నాకు ఒక ఆప్షన్ ఉంటుంది అండ్ ఇదే లేక్ 2 అని ఉంటుంది. లేక్ 2 నేను ఇక్కడ తీసుకు ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఫస్ట్లో నేను ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నాను చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. కొంచెం బాగా కవర్ చేసేస్తుంది ఇది లైట్ కలర్. సో కొంచెం తగ్గించుకుంటున్నాను నేను. చూసారా అది అక్కడతో ఆగిపోయింది. నాకు అక్కడ దాకా కాదు, ఇక్కడ దాకా నాకు కావాలి. అది ఓకేనా, చాలు. అక్కడ నుంచి సరిపోతుంది నాకు అది. ఈ ఫాంట్ చూసారా, గమనించారా మీరు కూడా, అది కూడా స్టక్ వచ్చేస్తుంది. కొంచెం ఇటు జరుపుకున్నాం ఇక్కడ దాకా. ఒకేసారి ఎంట్రీ ఇచ్చేస్తుంది అది ఆ ఫాంట్. ఓకేనా రైట్. దీన్ని కూడా చిన్న ఎఫెక్ట్ అనేది ఇస్తాను ఫాంట్కి. ఎంట్రీ ఎలా ఇస్తాను కూడా ఒకేసారి ఫాస్ట్గా వచ్చేస్తుంది చూసారా, అలా కాకుండా స్లోగా. ఇక్కడ డ్యూరేషన్ పెట్టుకున్నా చూసారా ఎలా ఉందో. ఎంత పెట్టిన 2 పెట్టుకుందాం కూడా. సేమ్ ఇది కూడా అంతే. యానిమేషన్ ఫేడ్ ఇన్ 2 చూసారా మారింది కదా ఎఫెక్ట్. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా బిగ్ బాస్ అని వచ్చింది. సో ఇంకా నాకు కొంచెం ఇందులో కావాలి. ఇంకేం కావాలి, ఇక్కడ బై ద ఫైర్ ప్లేస్ అనేది కూడా ఉంటుంది. ఇది నేను ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకుంటాను మధ్యలో నుంచి. ఇది ఆల్రెడీ ఫస్ట్ నుంచి చూద్దాం. మీరు ఇక్కడ నుంచి పెట్టుకుని ఈ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఎఫెక్ట్స్ నుంచి మనం పెట్టుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ దీన్ని పెట్టుకొని కరప్షన్ పెట్టుకొని దాన్ని ఇక్కడ ప్లే చేసి ఇది మొత్తం పెట్టేస్తాను చివరి వరకు. చూడండి ఒకసారి. చూసారు కదా ఎఫెక్ట్ ఎంత బాగుందో. సింపుల్గా అన్నమాట. ఇలాగ ఒక ఇంట్రో అయితే మనం చేసుకోవచ్చు. సో నాకు ఇందులో ఈ బిగ్ బాస్ కొంచెం డల్ అయిపోయింది కదా, దీన్ని పైకి జరిపేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఒకసారి మొత్తం వీడియో. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలని చెప్తాను అనమాట. సో ఇక్కడైతే ఎక్స్పోర్ట్ పైన ఉంటుంది, వీడియో సేవ్ అనేది ఎలా చేయాలనేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఇంట్రో నేమ్ అని ఇచ్చుకుంటాం. సో నేనైతే నార్మల్గా 1 ఇచ్చేసుకుంటాను. 1 ఇచ్చేసుకొని ఇక్కడ మీరు ఏ ఫోల్డర్లో అయితే సేవ్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫోల్డర్ అయితే ఇచ్చుకొని ఇక్కడ 1080p అని పెట్టుకుంటారు. ఇక్కడ హైగర్ అండ్ H.264 నెక్స్ట్ MP3 30 FPS పెట్టుకోండి. సో
సో అంతే, పెట్టేసుకొని డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. చూసారు కదా వీడియో అయితే ఎలా ఉందో. సో ఇలాంటి ఇంట్రో మీరు కూడా మీ ఫొటోస్ పెట్టుకొని తయారు చేయాలనుకుంటే సో ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ని ప్రెస్ చేస్తే ఇలాంటి వీడియో ఏ యాప్లో యూజ్ చేశాను, ఎలా యూజ్ చేశాను, సో మీకైతే ఈజీగా ఒక చిన్న వీడియో అయితే నేను తయారు చేసి పెట్టాను అనమాట. సో మీరైతే ఆ లింక్ని ప్రెస్ చేసి ఆ వీడియో చూస్తూ సో ఏ సాఫ్ట్వేర్లో యూజ్ చేసినా ఆ సాఫ్ట్వేర్లో మీరు చాలా ఈజీగా అయితే తయారు చేయొచ్చు అనమాట. ఆ వీడియో చూస్తూ మీరు నేర్చుకోవచ్చు. సో ఐ హోప్ మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ బాయ్.